సామాజిక సేవా కార్యక్రమాలు చేసేందుకే విపిఆర్ ఫౌండేషన్ స్థాపించామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కోవూరు నియోజకవర్గంలోని 107 మందికి ఆమె ఎలక్ట్రికల్ ట్రైసైకిల్స్ పంపిణీ చేశారు. బుచ్చిరెడ్డిపాలెం, కొడవలూరు, విడవలూరు, కోవూరు, ఇందుకూరుపేట మండలాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొని దివ్యాంగులకు ట్రైసైకిళ్లను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ విపిఆర్ ఫౌండేషన్ అనేది రాజకీయాలకు అతీతమైన సేవా సంస్థ అన్నారు. తాను రాజకీయాల్లో రాకముందు నుంచే విద్య, వైద్యం, వికాసం మరియు ఆధ్యాత్మిక రంగాల్లో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నామన్నారు. ప్రజాసేవ చేయడం కోసమే పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు పలువురు దివ్యాంగులు ట్రైసైకిళ్లు కావాలని కోరారన్నారు. వారి అభ్యర్థన మేరకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఆగస్టు 15న 40 మందికి బ్యాటరీతో నడిచే ఎలక్ట్రానిక్ ట్రైసైకిళ్లు అందజేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో బుచ్చి మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజ, బుచ్చి టీడీపీ అధ్యక్షులు ఎంవి శేషయ్య, అడపాల అనీష్ రెడ్డి, కోవూరు టీడీపీ అధ్యక్షులు ఇంతా మల్లారెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చెముకుల కృష్ణ చైతన్య, కొడవలూరు టీడీపీ అధ్యక్షులు అమరేందర్ రెడ్డి, ఇందుకూరుపేట టీడీపీ అధ్యక్షులు వీరేంద్ర నాయుడు, లేగుంటపాడు సర్పంచ్ జట్టి రాజగోపాల్ రెడ్డి, కోవూరు జడ్పీటీసీ పార్వతి, టీడీపీ సీనియర్ నాయకులు బెజవాడ వంశీరెడ్డి, ముంగమూరు శ్రీహర్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, అదేవిధంగా వివిధ విభాగాలకు చెందిన అధికారులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన దివ్యాంగులకి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం రోజున దివ్యాంగులకి ఈ ట్రైసైకిల్స్ మనం ఎలక్షన్స్ ముందు అందరికీ మాట చెప్పడం జరిగింది. గత 3 నెలల క్రితం ఇదే లేగుండపాడులో మా గెస్ట్ హౌస్ లో ఒక 40 ట్రైసైకిల్స్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఇంకా కూడా చాలా మంది మిగిలిపోయి ఉంటారు సైకిల్స్ ఇవ్వడానికి. అవన్నీ మనుషులు పంపించడం ద్వారా అందజేస్తున్నాము. కాకపోతే ఇవన్నీ కాన్సెప్ట్ మొత్తము ఈ వర్షం కారణంగా ఒకే దగ్గర చేయాల్సింది వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి ఒక ప్లేస్ ని చేర్చడం కన్నా ఏ ఊర్లో ఏ మండలంలో ఉన్న వాళ్ళకి ఆ మండలంలో ఇచ్చేస్తే వాళ్ళకి కొంచెం వెలుసుబాటుగా ఉంటుందని చెప్పి ఈరోజు ఉదయం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆల్రెడీ కుర్చీతో స్టార్ట్ చేస్తాము. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎస్పీ గారి ఆధ్వర్యంలో మా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ముందు కుర్చీలో, తర్వాత కొడవలూరు, తర్వాత విడవలూరు, ఇప్పుడు కోవూరు, తర్వాత ఇందుకూరుపేటతో ఇది అయిపోతుంది. ఈ కార్యక్రమం ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యంగా మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మనం అనుకున్న విధంగానే సంక్షేమము, అభివృద్ధి రెండు సమపాలనలో చేయగలిగిన సమర్థవంతమైన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగానే ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పారో దివ్యాంగులకి 3,000 నుంచి 6,000కి పెన్షన్ చేస్తామని చెప్పి దాన్ని అక్షరాలా పాటించి ఎలక్షన్ అయిపోయి మనం గవర్నమెంట్ ఫామ్ చేసిన మొదటి నెల నుంచి దివ్యాంగులకు అందరికీ 6,000 పెన్షన్ అందించడం నిజంగా మనకి చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా దానివల్ల వాళ్ళందరూ ముఖ్యమంత్రి గారికి ఈ దివ్యాంగుల దినోత్సవం రోజున ధన్యవాదాలు కూడా తెలుపడం జరిగింది ఉదయం కూడా. కాబట్టి మనం అందరం కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఇప్పుడు ఒకటొకటి మన గవర్నమెంట్ లో ఏమైతే చేసుకుంటున్నామో ముందు పెన్షన్ కార్యక్రమం, తర్వాత గుంతల రోడ్లు, ఇలాంటివన్నీ మనం ఒకటొకటి చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. రాబోయే రోజుల్లో ఇంకా కూడా మనము మార్చ్ నుంచి ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కానీ రేపు నుంచే రేషన్ కార్డు ట్రయల్ జరగబోతుంది. ఇవన్నీ కూడా మనకి త్వరలో అందుబాటులోకి వస్తాయి. అదే విధంగా ఇంకో విషయంగా చెప్పాలంటే మా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఎప్పుడు కూడా అన్ని విషయాల్లో మేము మీకు
అండగా ఉంటానని చెప్తున్నాను. ఎందుకంటే ఎలక్షన్ ముందు నాతో కలిసి నడిచిన ప్రతి ఒక్కరికి రైతన్నలు నాతో కలిసి నడిచారు. వాళ్ళకి ఫౌండేషన్ ద్వారా వాళ్ళు అడిగిన దగ్గర ఎక్కడ ఇబ్బంది పడకుండా కాలువలు తవ్వించడం జరిగింది. దానివల్ల వాళ్ళు చాలా మంది లాభపడ్డారని చెప్పి నేను ఈ రోజే వినడం కూడా జరిగింది. ఎందుకంటే మొన్న వచ్చిన వర్షాల వల్ల అప్పుడు కాలువలుగా మనం తవ్వకపోతే చాలా ఇబ్బంది పడుండేవాళ్ళం అమ్మ అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది. అలాగే ఫౌండేషన్ ద్వారా జరిపిన జాబ్ మేళాలో చాలా మంది పిల్లలకి ఉద్యోగాలు వచ్చాయి. అది కూడా మాకు ఫౌండేషన్ అధినేతలుగా మాకు చాలా సంతోషం. ఆల్రెడీ మేము బీపీఆర్ విద్య, బీపీఆర్ వైద్యము జరుపుతున్నాం. అలాగే మన మహిళల కోసం ముఖ్యంగా క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ ద్వారా చాలా మందికి ఆల్మోస్ట్ 5,000 మంది పైబడి 2 నెలలు బస్ అంతా మన కాన్స్టిట్యున్సీలో తిరిగి వాళ్ళకి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తిరిగి మనం మెడికల్ వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారికి ధన్యవాదాలు. ఇక్కడ విచ్చేసినటువంటి అందరు నాయకులకు, ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. ఈరోజు ఎంతో సంతోషకరమైన విషయం. మేడం గారు సేవలు అందించి మేడం గారిని సహకరించండి. సేవలు అందించి ఈరోజే కొత్త కాదు. ప్రతి ఎవరైనా సరే ఆపదాన్ని వెళ్తే వారు చేయనటువంటి సహాయం లేదు. అందులో భాగంగా ఈరోజు దివ్యాంగులందరూ కూడా ప్రెస్ సైట్లు అందించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎవరికైనా తెలియకపోతే ఈ అవకాశాన్ని అందరికీ తెలియపరిచి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.